వీడియోనా హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మేము సండే రోజు మార్నింగ్ బయటకు వెళ్ళేసి వచ్చాము అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదా. ఇది వచ్చేసి దాని కంటిన్యూయేషన్ వీడియో. ఈవినింగ్ మేము ఇంటికి వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ నైట్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ ఇవన్నీ జరిగాయి. అదైతే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇంకా వంటలు అన్నీ తనైతే స్టార్ట్ చేసింది. నైట్కి వాళ్ళ ఇంట్లోనే అనమాట. నాటుకోడి, చికెన్, రైస్, చపాతీ, తినని వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ. और कुछ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తామని తనకు చెప్పి వెళ్ళాము. మేము వచ్చాక అందరం కలిసి వంట చేసుకుందాంలే అని చెప్పినాము. మేము వచ్చేలోపే తను చాలా వరకు ప్రిపేర్ చేసి పెట్టేసింది అనమాట. చికెన్ అయితే ఫస్ట్ కుక్కర్లో వేసేసింది, ఇంకా తర్వాత పిండి కూడా కలిపి పెట్టేసింది. ఇంకా కొంచెం ఉంటే మేము అందరం కలిసి హెల్ప్ చేస్తున్నాము. చికెన్, జీరా రైస్, పన్నీర్ అండ్ మెయిన్ ఐటమ్ ఏంటంటే ఇదిగోండి నాటుకోడి. చికెన్ తినే వాళ్ళ కోసం నాటుకోడి, తినని వాళ్ళ కోసం పన్నీర్, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చికెన్. అదేంటి ఇది చపాతీ ఫ్రెండ్స్. సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్ అక్క. వాళ్ళది మహారాష్ట్ర, వాళ్ళ సైడ్ చపాతీ ఎక్కువగా తింటారంట. తను నిజంగా చపాతీ చాలా బాగా చేస్తుంది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఎప్పుడూ నాకు అంత సాఫ్ట్గా చేయడానికి అయితే రాదు. మాతో పాటు బర్త్డే పార్టీకి ఇంకొక 2 తెలుగు ఫ్యామిలీస్ కూడా వచ్చారు. మేము గోకర్ణ ట్రిప్ వెళ్ళినాం కదా, సో వాళ్ళే అనమాట. చికెన్ చేస్తున్నా బాబా, అందరికంటే పెద్ద పని నాది. టేస్ట్ చూస్తారా ఫ్రెండ్స్? వావ్, టేస్ట్ చాలా బాగుంది. మనీషా బాగా చేస్తాను. टेक्निक ऐसा कुछ भी नहीं है, आपके सामने ही है जो है. मैडम का हाथ में है, हाथ में चमक और में ना चमक है. చపాతీ చేస్తున్నాము. आप टेस्ट करके देखेंगे चिकन. आप खाते ना? తను చేస్తుంటే నేను జస్ట్ చిన్న హెల్ప్ చేస్తున్నా. ఇంకా పన్నీర్ కర్రీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, ఇంకా చికెన్ ఉడుకుతుంది. బర్త్డే బాయ్, బర్త్డే సార్, చెప్పండి. బర్త్డే సార్. అక్క కష్టపడి చేస్తుంది ఫ్రెండ్స్. మేమందరం తనని టిప్స్ అడుగుతున్నాం అనమాట. చపాతీ ఇంత సాఫ్ట్గా బాగా పొంగడానికి ఏం చేస్తున్నావు, ఏం టెక్నిక్స్ అని. టెక్నిక్స్ అటువంటివి ఏమీ లేవు, మీ ముందే చేస్తున్నాను కదా అని చెప్తుంది. సో నేనే కాదు, వాళ్ళిద్దరు కూడా మేము చేసినా ఇట్నే వస్తాయి, టిప్స్ చెప్పు అని అడుగుతుంది. కలిపేటప్పుడు గట్టిగా ఉండకూడదు. తను పిండి అయితే చాలా సాఫ్ట్గా కలిపింది. ఆ తర్వాత చపాతీ కూడా పెద్ద పెద్ద సైజు లేకుండా చాలా చిన్నగా పూరి సైజులో చేస్తుంది అనమాట. అది మళ్ళీ మధ్యలో ఆయిల్ పెట్టి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రుద్దేసి ఆ తర్వాత ప్యాన్ మీద కూడా ఎక్కువసేపు కాలనిచ్చట్లేదు, చాలా తొందరగా తీసేస్తుంది అనమాట. ఇంకా ఇట్లా ఒక క్లాత్ పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తూ దాన్ని ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే కొంచెం బాగా పొంగుతాయి. మనం చపాతీ చేయడం అయిపోయినాక హాట్ బాక్స్లో వేసి పెడతాం కదా, సో దానికి కూడా ఒక క్లాత్ వేసి క్లాత్తో కవర్ చేసి పైన లిడ్ పెడుతుంది అనమాట. ఎందుకంటే ఆవిరి అనేది పడుతుంది కదా, ఆవిరి పడడం వల్ల కూడా చపాతీ మెత్తగా అయిపోతాయి. అందరం కలిసి వంట చేస్తున్నాము, ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాం. జస్ట్ ఇది వీడియో కోసం అని అలా మాట్లాడుతున్నాం, కానీ పెద్దగా మేము చేసింది ఏం లేదు. అంత ప్రిపరేషన్ అంతా తనే చేసేసుకుంది. మేము లాస్ట్లో చపాతీ దగ్గర కొంచెం హెల్ప్ చేసినాం అంతే. ఇంకా ఆ తర్వాత బర్త్డే పార్టీ కోసం బెలూన్స్ ఇవన్నీ ఊది అక్కడ కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఈ వ్లాగ్లో నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ రా అలాగే పెట్టేస్తున్నాను. పెళ్లి లెక్క ఒకటి ఏం కాదులే. బోన్
బోని బోని కామెడీ బాగుంటుంది మనకు ప్రేమల సినిమా. ప్రేమలు ఈ రెండు బాగా నవ్వినాం. మా హస్బెండ్ ఇక్కడ తెలుగు సాంగ్స్ ఏవైనా పెట్టా అంటే సించాన్ పెట్టినాడు. సించాన్ మా ఇద్దరికి చాలా ఫేవరెట్. ఇంతకు ముందు ఎక్కువగా అదే చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య ఎక్కువ చూడట్లేదు. మేమందరం కష్టపడి ఫిల్ చేసిన బెలూన్స్ ఇంకా థ్రెడ్తో ఒక్కొక్కటి ఇట్లా 5 లాగా బంచ్ చేసి అన్నీ ఇట్లా పైన హ్యాంగ్ చేస్తున్నాము. కేక్ చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇంట్లోనే ఆర్డర్స్ తీసుకొని కేక్ ప్రిపేర్ చేస్తారనమాట. సో తను వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేపించింది అనమాట. 2 కేక్స్ చేపించింది. ఇంకొకటి నైట్ వాళ్ళు 12 o'clockకి కట్ చేశారంట. దీనికంటే ఆ కేక్ అయితే టేస్ట్ నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ ఒక పిక్ పెట్టి సేమ్ ఇలాగే కావాలి అని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే సేమ్ అలానే చేసి ఇచ్చారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. పాడండి మీరు అందరూ. Ready? 1, 2, 3. Happy birthday Vikesh sir. సో అందరం కలిసి బర్త్డే సాంగ్ పాడినాము. ఆ తర్వాత ఇక్కడ టీవీలో కూడా ప్లే చేసినాం అనమాట, యూట్యూబ్లో. అంటే తర్వాత నువ్వు పెట్టించుకుంటావా? खाना है नहीं सर मेरा बर्थडे पे मैं नहीं खाऊंगा सर. एक है ना सर नहीं खाएगा. पूरा मैडम को खिलाना पड़ेगा सर. ప్రెజెంట్ మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ మానేశారు. సో అందుకు కేక్లో ఎగ్ ఉంటుందని తను కేక్ తినట్లేదు. నేను కూడా వెజిటేరియనే, కానీ కేక్ అయితే తింటాను. అక్కడ నా నవ్వు వింటుంటే నాకు ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది. అక్కడ ఏమైందంటే టీవీలో ఇందాక బర్త్డే సాంగ్ పెట్టినాం కదా, ఆ సాంగ్ అయిపోయి నెక్స్ట్ ఒక తెలుగు సాంగ్ ప్లే అయిందనమాట. అదేదో కామెడీ సాంగ్. సో అది విని ఆ సిచ్యుయేషన్కి అక్కడ ఆ సాంగ్ ప్లే అవుతుంటే విని చాలా నవ్వు వచ్చింది. సో ఆ తర్వాత ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అందులో 2 ఇక్కడే ఉంటారు, మిగతా 2కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో అలా మెమొరీస్గా ఉంటాయి అని గ్రూప్ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అందరం ఇక్కడ కలిసి కూర్చొని తింటున్నాము. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు అదే చూస్తున్నారు. ఇది వచ్చేసి నాన్ వెజ్ ప్లేట్ అండ్ ఇది వెజిటేరియన్ది పన్నీర్ చపాతీ.
ఇంకా తినేసాక కూడా అందరం కలిసి కూర్చొని కొద్దిసేపు ఇంకా మాట్లాడుకున్నాం. నైట్ స్వీట్ తింటున్నాము, ఎప్పుడు ఇంటికి పోయి పడుకోవాలి. స్వీట్ ఏం ప్రిపేర్ చేయలేదని తను మ్యాంగోతో ఇలా ప్రిపేర్ చేసింది. మ్యాంగో పల్ప్ తీసి అందులో కొంచెం షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్, ఈ రెండు అయితే యాడ్ చేశారు. సో ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్.